హలో కిచెన్ క్వీన్స్. వెజిటేరియన్స్కి ఏముంది, చాలా ఉన్నాయి ఆప్షన్స్ తినడానికి అని అనేవాళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తిన్నావే ఆకుకూరలు అవే కాయగూరలు తినాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు. నాన్ వెజ్ ఐటమ్స్ని చూస్తే మాకు కూడా ఒక్కోసారి టెంప్టింగ్గానే ఉంటుంది. కానీ చిన్నప్పటి నుండి లేని అలవాటు, కొత్తగా చేసుకోమంటే చేసుకోలేంగా. కానీ నాన్ వెజ్లో ఉండేన్ని ప్రోటీన్స్ ఉండే ఈ సోయా గ్రాన్యువల్స్ ఫ్రైని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తా. రెడీ కదా? సోయా గ్రాన్యువల్సా? అవేంటి అంటే చూడండి, ఇలా ఉంటాయి చూడ్డానికి. కొందరు వినే ఉంటారు, ఇంకొందరికి తెలియదు కదా. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికిపోతాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ దాంట్లో ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేనైతే చాపర్లో వేసి ఆనియన్ ని చాప్ చేస్తున్నా. సన్నగా కట్ చేయడం మన వల్ల కాదు. స్టవ్ మీద కడాయి పెట్టుకునే ముందు ఒక బౌల్లో మీకు కావాల్సినన్ని సోయా గ్రాన్యువల్స్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని లైట్ గా వాష్ చేసుకొని దాంట్లో నీళ్లు పోసి పెట్టుకొని చెప్తా. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఓ గుప్పెడు కరివేపాకు వేసుకోండి. గుప్పెడు కరివేపాకు ఏంటా అనుకుంటున్నారా? కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇందాక మనం నానబెట్టుకున్న సోయా గ్రాన్యువల్స్ ఉన్నాయి కదా, వాటర్ లేకుండా గట్టిగా స్క్వీజ్ చేసుకొని ఈ పోపులేసేసేయండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత ఇదిగో ఇలా ఉంటది. తర్వాత దీంట్లో కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఈ 3 వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి చెప్తా. దీన్ని ఒక 3 to 5 minutes కలుపుతూ అలా ఫ్రై చేయండి. అప్పుడే దాని లోపల ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి ఫ్రై పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఆఖరిలో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఏ కూరగాయలు, ఆకుకూరలు తినాలని లేనప్పుడు ఈ ఫ్రై చేసుకున్నారంటే నేను మాత్రం అన్నం మొత్తం దీంతోనే తింటా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కామెంట్లో చెప్పండి.